అండి అందరికి నమస్కారం. అందరు బాగున్నారా? వీడియోలు చాలా లేట్ అయ్యాయి కదండి, ఎందుకంటే నేను మా అమ్మ వాళ్ళు పండుగ చేసుకున్నారని వెళ్ళానండి. చాలా గ్యాప్ వచ్చింది వీడియోలు తీయడం కూడా. అక్కడ కూడా నేను కొన్ని వీడియోస్ తీశానండి. మా అమ్మ వాళ్ళు పండుగ చేసుకున్నారు, ఎల్లమ్మల పండుగ. దానికి సంబంధించి కొన్ని వీడియోలు తీసుకున్నాను. అవి కూడా మీ ముందుకు తీసుకొస్తాను, యూట్యూబ్లో పెడతాను, చూడండి ఒకసారి. మా వాళ్ళు మాత్రం, మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం సూపర్గా ఎంజాయ్ చేశారండి. అందులో నేను కూడా పాల్పంచుకున్నాను, కాకపోతే నేను ఎక్కువ ఎంజాయ్ చేయలేదు. ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే కాజా. నేను మైదాపిండితోటి కాజాలు చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే మా పాప వీక్, మమ్మీ స్వీట్ చేయవా, నాకు ఏదన్నా ఒకటి కావాలి అని అడుగుతుంది. అయితే సర్లే, ఇంట్లోనే పిండి ఉంది కదా, పిండితోటి ఏదో ఒకటి చేసి పెట్టొచ్చులే అని ఆలోచించుకున్నానండి. చూడండి, నేను దాంతో మైదాపిండితోటి కాజాలు చేస్తాను. చూడండి, 1 కప్పు మైదాపిండి తీసుకుంటున్నానండి. నాకు కొంచెం జాలండి, ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు. మా పిల్లలకి దగ్గు వస్తుందని, ఏదో తను అడిగింది కదా అని నేను కొంచెం నెయ్యి కూడా తీసుకుంటున్నాను. మా పాపకు కొంచెం బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నానండి. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాం. కొంచెం సాల్ట్. ఇక దీన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని, మనం చపాతి ముద్ద ఎలా కలుపుకుంటామో దీన్ని కూడా అలా కలుపుకోవాలండి. చపాతి ముద్దలాగా కలుపుకున్నానండి. మనం దీన్ని పక్కకు పెట్టుకుందాం. నేను కాజాలు ఆయిల్లో వేడి చేసుకోవాలి కదా, దానికోసం నేను ఆయిల్ వేడి చేసుకుంటున్నానండి. అలానే ఇటు సైడ్ కూడా మనం పాకం పట్టుకుందామండి. ఎందుకంటే ఇటు ఆయిల్ వేడి అవుతుంది, ఇటు పాకం కూడా పట్టుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. చూడండి, నేను 1/2 కప్పు చక్కెర తీసుకుంటున్నానండి. ఎక్కువ స్వీట్ అవసరం లేదని. లైట్గా కొద్దిగా వాటరు. మనం కలిపి పెట్టుకున్న మైదాపిండి ఉంది కదా, దీన్ని మనం చపాతీ లెక్క చేసుకుందామండి. కొంచెం దీని మీద లైట్గా కొంచెం పిండి వేసుకొని, చూడండి చపాతీ పిండి లెక్క రోల్ చేసుకున్నాను. ఇది కొంచెం లైట్గా కొంచెం పిండి వేసుకొని దీని మీద కొంచెం ఆయిల్ వేసుకుందామండి. చూడండి, నేనైతే చిన్ననే చేసుకుంటున్నానండి. మీరు సైజు మీకు ఇష్టం వచ్చిన సైజు తోటి చేసుకోవచ్చు. చూడండి, నేను కాజాలు రెడీ చేసుకున్నానండి. నేను చిన్న సైజు కావాలనే చేసుకున్నానండి. మీరు కావాలనుకుంటే పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు. నాకు చిన్న సైజు అంటే మా పిల్లలు ఎక్కువ తినలేరు కదా అని, చిన్న చిన్నవి అయితే తినగలుగుతారా అని నేను చిన్నవే చేశాను మా పిల్లల కోసం. చూడండి, ఇవి నూనెలో వేసి వేపుదామండి. ఆయిల్ వేడైంది చూడండి, నేను ఆయిల్లో వేస్తున్నాను. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇవి వేపుకుందాం. కాజాలు చూడండి ఆయిల్లో వేడయ్యాయి, గోల్డెన్ కలర్ వచ్చాయి. చూడండి, మనం ఇంకోసే పాకం అయ్యాక ఇవి పాకంలో వేసుకుందామండి. నేను ఇంకొకటి రెడీ చేస్తున్నానండి. ఇది పెద్ద సైజు తోటి చేస్తున్నానండి. చూడండి, అవి చిన్నగా చేశానని ఒకటి పెద్ద సైజు కూడా చేసి చూద్దామని చేస్తున్నానండి.
ఇగో పాకం అయిందండి. నేను కొంచెం యాలకుల పొడి వేస్తున్నాను చూడండి. ఒకసారి మిక్స్ చేసుకోండి. నాకు పాకం ఇస్తే చాలు. మనం ఆయిల్లో వేడి చేసుకున్నాం కదా కాజాలు, ఇవి నేను పాకంలో వేసుకుంటున్నాను. ఒక 10 నిమిషాలు అట్లా ఉంచుకోండి పాకం పట్టేంత వరకు. స్వీట్ మాత్రం సూపర్ గా ఉంటుందండి. చూడండి నేను పాకంలో కాజాలు వేసుకున్నానండి. ఎంత బాగా వచ్చాయో చూడండి. కుదిరితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయిపోయిందండి. ఇలానే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పాకంలో ఉంచుకొని తీసేసుకుంటే రెడీ అయిపోయినాయి కాజాలు. టేస్టీగా ఉంటుంది, స్వీట్ గా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఒక 20 మినిట్స్ తర్వాత స్వీట్ ఎలా వచ్చిందో మీకు తిని చూపిస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ రేణుని. ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. నేను ఇన్ని రోజులు వీడియోలు గ్యాప్ ఇచ్చిన కాబట్టి ఇప్పటి నుండి ప్రతిరోజు వీడియో చేసి మీకు ఖచ్చితంగా యూట్యూబ్ లో పెడతానండి. దయచేసి మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఆశతో అడుగుతూ మీ రేణు. Wow, friend. Hello. Good super friend. Video like, comment, చేయండి. Thank you for watching.